సంగారెడ్డిలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నూతన బాధ్యతల స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి యువజన క్లబ్ల నూతన బాధ్యతల స్వీకార మహోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పరిపాలనా ఉపాధ్యక్షులు గంప శ్రీనివాస్, ప్రత్యేక అతిథిగా తోపాజీ అనంతకృష్ణ పాల్గొన్నారు. అలాగే పుల్లూరి ప్రకాష్, చంద శ్రీధర్, ఇర్కుల ప్రదీప్, చామూర్తి శ్రీనివాసన్, కొత్త వెంకటేశ్వరరావు, డాక్టర్ నవీన్ కుమార్, గుండా శ్రీనివాస్ తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కొంపల్లి విద్యాసాగర్, వనం నరేందర్, నామ శ్రీనివాస్, నరేంద్ర, విజయభాస్కర్, శారద, బాలరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి వాసవి క్లబ్ అధ్యక్షుడు గుండా సత్యనారాయణ, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలిగా బుస్స గీత, వాసవి యువజన క్లబ్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్తో పాటు కార్యదర్శులు కూడా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. సేవే ప్రధానం అనే నినాదంతో సమాజ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు వాసవి క్లబ్ నిరంతరం కృషి చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. రామాయణపేట ఒకటి, రామాయణపేట వనిత ఒకటి, వాచుపల్లి ఒకటి. మరి నిజంగా సభాముఖంగా వారికి కూడా మరొక ధన్యవాదాలు. మరి ఈ రకంగా మనం కేసీజీఎంల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనకు తిరుపతిలో మీ అందరికీ తెలిసిన విషయమే, మంగళూరు సీతమ్మ ట్రస్ట్ దాంట్లో మనకు జాగా ఇచ్చారు ఇంటర్నేషనల్కు. మరి మన ఐఎన్పి గారు ఒక 100 రూములతో ప్రోగ్రాం చేస్తామని వారు ముందుకు వచ్చారు. మరి ఆ 100 రూములలో ఒక రూమ్కు 6 లక్షల రూపాయలనే సంకల్పంతో ప్రతిభా ముగ్గురు పిఎస్సీలకు జిల్లా పక్షాన సన్మాన కార్యక్రమం ఉంటుంది. వాళ్ళ ఫోటో మీ పేరు చెప్పుకోండి సార్. వాసవి క్లబ్ ఏ క్లబ్ వాళ్ళు ఆ పేరు చెప్పుకోండి. మీ పోస్ట్ చెప్పుకోండి సార్. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ముగ్గురు మీరు పదవులను అంగీకరిస్తూ సంస్థ నియమావళికి భద్రుడనైన మీరు, భద్రురాలనైన మీరు చెప్పండి అమ్మ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, మనస్సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ 3 క్లబ్ల పిఎస్సీస్కు కంగ్రాచులేషన్స్. గుండపల్లి రాము గారు థ్యాంక్ యూ. సేవా సూత్రాన్ని మీరు అందిస్తారు కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు సారేమడి ఉండి మంచి జిల్లాలోనే ఒక మంచి క్లబ్గా పేరు తెచ్చుకొని రేపు డిస్కాల్లో మంచి అవార్డు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. దానికి మీ సహకారం, సహాయం 2 ఉండాలి. ఓకే. క్లాస్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 కంగ్రాచులేషన్స్. చార్జ్ టేకింగ్ అండి. వారికి పవర్స్ ఇస్తున్నారు గవర్నర్ గారు. ఇయర్ క్లబ్ నడిపించడానికి పవర్స్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్. మీ స్ట్రెంత్ పెంచాలి. యూత్ భవిష్యత్ అంతా యూత్లోనే ఉంది కాబట్టి మీ స్ట్రెంత్ పెంచాలి. ప్రతి ఒక్కరిని మీలో పెట్టండి, మీరు పెట్టండి, తీసిపెట్టండి. అంగారకల్ దేవకల్ మొట్టమొదట హైదరాబాద్లో 11 మంది సభ్యులు ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి మరి ప్రముఖులు హైదరాబాద్ చెందినటువంటి కేసీ గుప్తా గారు కేవలం 11 మంది సభ్యుల చేత ఆనాడు ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. నాడు ప్రారంభించినటువంటి ముఖ్య ఉద్దేశం ఆర్యవైశ్యులలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని, అదేవిధంగా విదేశాల్లో స్థిరపడిన వారిని
సన్మానించాలి, గౌరవించాలనేటువంటి ఆలోచనతోని నాడు ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ. ఆ తర్వాత మరి 3 ముఖ్య ఉద్దేశాలతోని నడుస్తూ ఉంది: ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. ఫెలోషిప్ పరస్పర పరిచయాన్ని పెంపొందించుకోవాలి. సిద్దిపేటకు చెందినటువంటి నాకు ఈరోజు వివిధ ప్రాంతాల్లో పరిచయం అయ్యారు. ఈరోజు మన సంగారెడ్డి ప్రకాష్ కావచ్చు, ప్రదీప్ కావచ్చు, శ్రీధర్ కావచ్చు, ఇలాంటి ఎంతోమంది వ్యక్తులు ఇలా వివిధ ప్రాంతాల్లో కూడా పరిచయం అవుతారు. కాబట్టి ఫెలోషిప్ తీసుకోవడం జరిగింది. సర్వీస్, ఆర్యవేశులు అంటేనే మరి సేవకు ప్రతిరూపం. ఏ కార్యక్రమాన్ని ఒక బడి కట్టాలన్నా, ఒక గుడి కట్టాలన్నా, ఏ ఒక్క సేవా కార్యక్రమాన్ని మరి చేపట్టాలన్నా ఆర్యవేశుల యొక్క పాత్ర లేని, వారి యొక్క చేతి లేని ఏది ముందుకు పోదు. కాబట్టి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. లీడర్షిప్ అంటే గతంలో ఆర్యవేశులు మరి మైక్ ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడేవారు. కాబట్టి ఆ యొక్క వాసవి అకాడమీ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ ద్వారా మరి మంచి ట్రైనర్స్తోని శిక్షణ ఇచ్చి వేలాది మందిని ఈరోజు లీడర్లుగా కూడా తయారు చేయడం జరిగింది. వాసవి క్లబ్ ద్వారా ఎదిగి వివిధ రాజకీయ పార్టీల్లో కూడా కౌన్సిలర్గా కావచ్చు, సర్పంచులుగా కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీగా ఇలా ఎంతో పదవులు కూడా అధిరోహించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సంస్థ ద్వారా ఎదిగి ఆ యొక్క పదవులు చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి మొట్టమొదటి హైదరాబాద్లో ప్రారంభించినటువంటి సంస్థ వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో, అదేవిధంగా విదేశాల్లో కూడా ఈ యొక్క 1500 క్లబ్బుల ద్వారా ప్రతి ఏటా కూడా సుమారు 50 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతాం. మరి అదేవిధంగా మరి ఈ సంవత్సరం సిద్ధా సూర్యప్రకాష్ గారు, ఒంగోలుకు చెందినటువంటి సిద్ధా సూర్యప్రకాష్ గారు అధ్యక్షులుగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కి అయితే ఈ ప్రాంతంలో కూడా రక్షణ సహాయం, రక్షణ కవచం అనేటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ప్రకాష్ గారు కూడా చైర్మన్గా ఆ యొక్క వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఫ్రాంచైజ్కు సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఇదే సంగారెడ్డికి చెందినటువంటి మిత్రులు ప్రదీప్ గారిని కూడా ఇవ్వడం జరిగింది. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో మరి శ్రీధర్ గారిని కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అధ్యక్షుల వారు మరి ఇవ్వడం జరిగింది. మరి సంగారెడ్డిలో సుమారు ఎందుకంటే 20 సంవత్సరాలుగా వాసవి క్లబ్ ద్వారా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిరుపేదలమైనటువంటి ఎంతోమంది కూడా వీరు ముందుండి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ 3 క్లబ్బులకు కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నూతన కార్యవర్గం ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో గతంలో ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ అధ్యక్షులుగా ఉండి వారి కార్యవర్గం సభ్యుల సహకారంతో ఏ విధంగా అయితే నిర్వహించారో అదేవిధంగా మున్ముందు కూడా ఈ యొక్క 3 క్లబ్బులను నిర్వహించి రీజన్ పరిధిలో, డిస్టిక్ పరిధిలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లోనే ఈ 3 క్లబ్బులను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారనేటువంటి ఆశతో మేమున్నాం. అదేవిధంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. నిరుపేదలైనటువంటి విద్యార్థులను కూడా ఉన్నతమైనటువంటి చదువులకు కూడా మరి సహకరించడం జరుగుతూ ఉంది. ప్రతి ఇయర్ కూడా మరి వేలాది టెక్స్ట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మరి వాసవి క్లబ్బు ఈ సంగారెడ్డిలో కూడా మరి 20 సంవత్సరాలుగా ఏకాజాటిగా మరి సేవలు అందించడం అనేది గర్వకారణంగా నేను భావిస్తూ ఇక్కడ సహకరిస్తున్నటువంటి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ, సభ్యులందరూ కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభినందన తెలియజేస్తున్నటువంటి మరి మిత్రులు మరి గతంలో డిప్యూటీ గవర్నర్గా, నేను గవర్నర్గా ఉన్నప్పుడు మరి ఆర్యవేశ మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా తోపాజీ అనంత కిషోర్ గారు ఉండడం జరిగింది. వారి తర్వాత కూడా 2011-13లో వారు ఉంటే 2013-15లో వారి ద్వారానే నేను మరి ఉమ్మడి జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులుగా కూడా కావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో గతంలో, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టిన ఆర్యవేశులు వారికి వెన్నంటి ఉండి సహకరిస్తున్నటువంటి తోపాజీ అనంత కిషన్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. సంగారెడ్డి సంగారెడ్డి కొద్ది నిమిషాలు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి ఈ 20 సంవత్సరాలు ఈ క్లబ్ ప్రయాణంలో మరి ఇక్కడ చార్టర్ గవర్నర్గా చందా శ్రీధర్ గారు, అదేవిధంగా తక్షణ సహాయం రక్షణ కవచం డిస్టిక్ ఇంటర్నేషనల్ చైర్మన్గా కొల్లూరు ప్రకాష్ గారు, మరి మెగా బిజినెస్ ఫ్రాంచైజ్ దానికి మరి ఇమీడియట్ ఫాస్ట్ గవర్నర్ ప్రదీప్ గారు, అదేవిధంగా నాయకులు ఎంతోమంది ఈ క్లబ్లో ఉండి
డిస్టిక్లోని ఒక మంచి ఉన్నతమైన క్లబ్గా ఎదగాలని మరి ఇప్పుడు ఏదైతే కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారో గతంలో కంటే ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గవర్నర్గా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు సముద్రాల కృష్ణ.